హలో హాయ్ అండి. ఈ ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ న్యూస్ అప్డేట్స్ మొత్తం మన ఛానల్లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైతే ఒక లైక్ కొట్టడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ గవర్నమెంట్ అయితే 55 రూపాయలకి పెట్రోల్ ధర తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఈ స్కీమ్ అయితే తొందరలో మన ముందుకు రాబోతుంది. 55 రూపాయలకే పెట్రోల్ వస్తుందని అందరూ సంబరపడుతున్నారు. కానీ ఈ స్కీమ్ అయితే అందరికీ వర్తించదు. కేవలం అంగవైకల్యం ఉన్న వికలాంగులకు మాత్రమే. ఈ వికలాంగులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ 3 వీలర్ అంటే 3 చక్రాల స్కూటీలో వెళ్ళే వాళ్ళకు, లేదంటే ఆటో తోలుకునే వాళ్ళకు, జాబ్ చేసే వాళ్ళకు కావచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వెళ్ళిపోయి వస్తూ ఉంటారు కదా. సో వారికి ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందన్నమాట. సో టోటల్గా ఒక వికలాంగులకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇది ఈ నెల చివరి తేదీలోపు దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎంత పడితే అంత పెట్రోలు అంటే ఇవ్వరండి. మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం మనకు 25 రూపాయలకి 55 రూపాయలకి పెట్రోల్ వస్తుందంటే అట్లా కాదండి. ఇది నెలకు 25 లీటర్లు మాత్రమే, 15 లీటర్ల నుంచి 25 లీటర్లు మాత్రమే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మిగతా పెట్రోల్ మీరు ఎక్కడికైనా వెళ్తే మీరు మామూలు 100 రూపాయలు పెట్టి మీరు పెట్రోల్ కొట్టించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 55 రూపాయల పెట్రోల్ ఓన్లీ ఒక నెలకి 25 లీటర్లు మాత్రమే గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుందన్నమాట. ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. దీన్ని అప్లై చేసుకునే విధానం వికలాంగ్ సర్టిఫికెట్, పర్సెంటేజ్ ఉంటుంది కదా ఆ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, మరియు మనం పెట్రోల్ పట్టుకుంటాం కదా ఆ పెట్రోల్ బిల్లు, బండి లైసెన్స్, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, లేదా బండి నంబరు ఆర్సీ అలాంటివి ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ మొత్తం తీసుకొని ఒక గవర్నమెంట్ కార్యాలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి, మన సచివాలయం కావచ్చు, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. అది ఈ జనవరి లాస్ట్ 29-30 తారీఖు లోపు మనం అప్లై చేసుకొని ఉండాలన్నమాట. సో ఇది ఈ వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.